స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి పెద్దాపురం పేరు మరొకసారి అయితే మారుమోగుతుందని ప్రధానంగా చెప్పాలి. ఈ నేపథ్యంలోనే గత కొన్నాళ్ళ క్రితం అయితే ఈ యొక్క బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, అలాగే వ్యభిచార కోపం నుంచి తప్పించుకుని వచ్చానని ఒక మహిళ, శిరీష అనే మహిళ అయితే మొత్తం దీని సోషల్ మీడియా వేదిక కూడా తన బాధనైతే చెప్పుకుంటుంది. అలాగే భారతి అనే మహిళ బలవంతంగా తన కొన్నాళ్ళ నుంచి కూడా తననైతే దాన్ని బంధించి ఈ యొక్క వ్యభిచార కోపంలో దింపిందని కూడా ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. వచ్చిన నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ పెద్దాపురంలో ఎక్కడైతే వ్యభిచార గృహాలు ఉన్నాయో దానిపై కూడా నిన్న పోలీసుల అధికార యంత్రాంగం మొత్తం అందరం కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇచ్చినటువంటి ఆదేశాలతో మొత్తం జిల్లా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే మొత్తం పోలీసులు పెద్దాపురంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే వ్యభిచార గృహాలు ఉన్నాయో అకస్మాత్తుగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క వ్యభిచార గృహాలు ఎవరైతే వ్యభిచారం నిర్వహిస్తున్నారో వాళ్ళని కూడా అదుపు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా వ్యభిచార గృహాలు ఏవైతే అన్ని కూడా గృహాలను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆ శిరీష అనే యువతి, ఒక భారతి అనే మహిళ నన్ను హింసిస్తుంది, అలాగే దీనికి సహకరిస్తున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఉన్నారనేది పోలీసులు కూడా ఉన్నారని కూడా చెప్పిన నేపథ్యంలోనే దీనిపై పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ పూర్తి విచారణ అనంతరం దీనికి సహకరించినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే హోంగార్డుతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. హెడ్గా అందులో ముఖ్యంగా వీళ్ళు కొన్నాళ్ళ నుంచి కూడా హోంగార్డు కావచ్చు, అలాగే కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఈ యొక్క శిరీష అనే మహిళ విషయంలోని భారతితో కలిసి ఈ వ్యవహారం అంతా కూడా తననైతే చిత్రహింసలు గురి చేస్తూ వ్యభిచార కోపంలో దింపారని కూడా వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ వాళ్ళపై కూడా చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క హోంగార్డు ఉన్నారో హోంగార్డు శివకృష్ణతో పాటు అలాగే ఆ హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అలాగే శివరామకృష్ణ కూడా ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం ఆ పెద్దాపురం డిఎస్పీ ఇచ్చినటువంటి ఆదేశాలతో పాటు అలాగే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అలాగే సిఐతో పాటు ఎస్ఐ మొత్తం అందరూ కూడా ఈ పెద్దాపురంలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకస్మికంగా దాడులు నిర్వహించి వాటిని అయితే కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఆ యొక్క పెద్దాపురంలో ఉన్నటువంటి ఇది దర్గా సెంటర్ సమీపంలోనే ఉన్నటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో ఇదే గృహాలలో నిన్న ఆ పోలీసులు అయితే ఇక్కడంతా కూడా రైడ్ చేశారు. రైడ్ చేసి వ్యభిచార గృహాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రస్తుతం సీజ్ చేసి తాళాలు వేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఈ యొక్క లైన్లో ఉన్నటువంటి గృహాలు మనం చూసుకుంటే ఈ యొక్క గృహాల్లో ఉన్నటువంటి ఏదైతే విచారం జరుగుతుందని వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంతో పాటు మరో పక్కన ఒక యువతి శిరీష అనే యువతి, ఒక భారతి అనే ఆమె అయితే నన్ను బలవంతంగా విచార కోపంలో దింపింది, అలాగే నన్ను ఈ విధంగా చిత్రహింసలు గురి చేశారు అనేది కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి పూర్తిగా పోలీసులు కూడా సహకరిస్తున్నారని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలోనే ఈ యొక్క ఉదంతం మరొకసారి మొత్తం సోషల్ మీడియా వేదికగా ఈ పెద్దాపురం ఒక్కసారిగా మారిమోగింది. మనం చూడొచ్చు మరొక ఇంటిని మనం చూస్తున్నాం. ఈ విధంగా మరొక ఇంటికి అంటే మొత్తం ఎక్కడ ఉన్నటువంటి మొత్తం గృహాలన్నీ కూడా తాళాలు వేశారు. అలాగే పోలీసులు దీనిపై పూర్తిగా తనిఖీ చేసి అందులో ఉన్నటువంటి మొత్తంగా ఒక 3 వ్యక్తులను అయితే అదుపులో తీసుకున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. అందులో ఎవరైతే నిర్వహిస్తున్నారని సమాచారం ఉందో అలా మొత్తం 7గురిపై కూడా బైండ్ ఓవర్ కేసులు కూడా బనాయించినటువంటి పరిస్థితిని కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న ఏదైతే డిఎస్పీ శ్రీహరిరాజు కూడా మీడియా సమావేశంగా కూడా చెప్పుకొచ్చారు. అలాగే పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు చెప్పుకొస్తూ ప్రధానంగా ఏదైతే ఈ యొక్క వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి సమాచారం వచ్చిన నేపథ్యంలోనే గతంలో ఎవరైతే శిరీష అనే మహిళకి భారతి అనే మహిళకి కూడా ఈ యొక్క లావాదేవీల విషయంలో జరిగినటువంటి గొడవ గతంలో జరిగిందని ఈ యొక్క విషయంలోనే ఈ యొక్క ఉదంతం బయటకు వచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడైతే ఎటువంటి వ్యభిచారం ఎక్కడెక్కడ కూడా జరుగుతలేదని కూడా ఆయన అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు నిన్న అకస్మాత్తుగా రైడ్ చేశారు. దాడులు నిర్వహించిన నేపథ్యంలోనే కొంతమంది 3 వ్యక్తులను అయితే అదుపులో తీసుకున్నారు. ఏదైతే వ్యభిచార గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ప్రస్తుతం అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ యొక్క వ్యభిచారం అంటే పెద్దాపురం ఒకప్పుడు చరిత్ర పుటల్లో పెద్దాపురం వ్యభిచారం అప్పట్లో ఈ యొక్క దర్గా సెంటర్ సమీపంలోనే కొన్ని గృహాలను ఈ విధంగా చేసేవారు. కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళైతే ఈ విధంగా ఇళ్ళని అద్దెకు తీసుకుని ఈ విధంగా బలవంతంగా వ్యభిచార కోపంలోకి దింపుతున్నారు. అలాగే వాళ్ళనైతే ఈ విధంగా వాళ్ళ ఏదైతే కొంతమంది వాళ్ళ అవసరాలను ఆసరాగా తీసుకుండమే కాకుండా ఈ విధంగా కొంతమందిని బలవంతంగా చేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. మనం చూడొచ్చు ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తాళాలు వేసినటువంటి ఇళ్ళని మనం క్లోజప్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
ఇవి వరుసగా మొత్తం ఒకే వీధిలో ఉన్నటువంటి ఇల్లు దాదాపుగా ఒక 7-8 ఇళ్ళు వరకు కూడా మొత్తం దాడులు చేసి ఈ విధంగా మొత్తం పోలీసులు అయితే నిన్న చర్చ ఆపరేషన్ చేశారు. మొత్తం తనిఖీలు అయితే నిర్వహించారు. మొత్తం ఏదైతే ఈ యొక్క వ్యభిచారం చేస్తున్నటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపై 3 అయితే అదుపులో తీసుకుని 7గురిపై కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క వ్యవహారం తీవ్ర స్థాయిలో జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ అయితే దీనిపై సీరియస్ అయ్యారు. ప్రధానంగా చూసుకుంటే బిందు మాధవ్ అంటే ప్రధానంగా జిల్లా ఎస్పీ ఇక్కడ స్థానికంగా జరుగుతున్న దానిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క శిరీష అనే యువతిని ఏదైతే బలవంతంగా వ్యభిచార కోపంలో దిప్పి దాన్ని ఈ విధంగా చిత్రహింసలు చేశారని ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో దీనికి పూర్తిగా పోలీసులు కూడా సహకరిస్తున్నారు. 2 కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో 2 పోలీసులు సహకరిస్తున్నారు. హోంగార్డుతో పాటు ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఈ విధంగా సహకరిస్తున్నారని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే భారతి అనే ఎవరైతే ఉన్నారో ఆమెకి నిర్వాహకుల కోసం అయితే పోలీసులు ఆమెపై క్రిమినల్ కేసులు బనాయించారు. అలాగే ఇద్దరు ఎవరైతే ఉన్నారో పోలీసులు హెడ్ కానిస్టేబుల్ హోంగార్డుని ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ప్రధానంగా ఆమె భారతి ఎవరైతే ఉన్నదో భారతి కోసం తనపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా తన కోసం అయితే గాలింపు చర్యలు అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళపై గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో అంతే సిఐతో పాటు మొత్తం ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అలాగే స్థానికంగా పెద్దాపురం ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మౌనికపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏలూరు రేంజ్ డిఐజీ కూడా ఈ యొక్క వివరణ కూడా ఇవ్వాలంటూ కూడా ఈ యొక్క నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా చరిత్ర పుటల్లో ఈ యొక్క పెద్దాపురం అంటే గతంలో ఏదైతే ఈ విధంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వ్యభిచార కోపాలు ఉంటాయని కూడా గతంలో కూడా ఏదో ప్రసారం అయితే గతంలో ఉండేది. కానీ ఇప్పుడు సడన్గా ఒక్కసారిగా ఈ ఉదంతం మరొకసారి పెద్దాపురంలో వ్యభిచారం మరి ఒక్కసారి పురులు విప్పి ఈ విధంగా జరుగుతుంది. ఇంకా ఆనవాళ్ళు ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఉదంతం ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఈ యొక్క ఒక యువత ఎవరైతే సిరీస్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే మొత్తం అంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో పోలీసులు కూడా మొత్తం క్షుణ్ణంగా కూడా దాడులు చేసి నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా మరొకసారి పెద్దాపురం పేరైతే మరొకసారి మారుమోగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అటువంటి సందర్భాలు అటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. కానీ ఒకప్పుడు ఉండడం వాస్తవమేనని, కానీ ఇప్పుడు పెద్దాపురం పేరుని ఈ విధంగా మరొకసారి పాడు చేయవద్దని పెద్దాపురంలో ఇంకా చారిత్రక ఆనవాళ్ళతో పాటు ఎందరో మంది స్వతంత్ర యోధులు ఉన్నారు. అలాగే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. ఎంతోమంది ఈ విధంగా మంచి కళాకారులు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నది. కానీ ఒకప్పుడు రాజుల కాలంలోని ఇటువంటి జోగిని వ్యవస్థ ఎంత ఉండేది. కానీ ఇప్పుడైతే అటువంటి పరిస్థితులు లేవు. కానీ మరి ఈ విధంగా ప్రచారం చేయడం సరైనది కాదంటూ కొంతమంది స్థానికులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఇందులో ప్రధానంగా పెద్దాపురంలో జరుగుతున్నటువంటి వ్యభిచారానికి పోలీసులే సహకరిస్తున్నారనేది కూడా మొదటి నుంచి వస్తున్నటువంటి వాదన. ఆ విధంగానే సిరీస్ అనే యువతి వెళ్ళడం భారతి అనే మహిళ తన అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ విధంగా వ్యభిచార కోపంలో దింపడమే కాకుండా 2 పోలీసులు పూర్తిగా ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినా సరే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. పోలీసులే సహకరిస్తున్నారు. పోలీసులే తమ వద్దకు వస్తున్నారని కూడా తామైతే ఆ మీడియా ముఖంగా కూడా సిరీస్ అనే ఆమె కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె భారతి అనే మహిళ ఈ విధంగా హింసిస్తున్న నేపథ్యంలో వాటిపై కూడా చర్యలు ఆమెపై తీసుకోవాలని, ఆమె అయితే తమ ఈ విధంగా వేధిస్తుందని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో మరో పక్కన దీనిపై పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేసిన తర్వాత మాత్రమే 2 పోలీసులను సస్పెండ్ చేస్తారు. అలాగే భారతి అనే ఆమె కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నట్టుగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా చెప్పుకొస్తున్నారు. నిన్న మీడియా ముఖంగా ఏదైతే డిఎస్పీ శ్రీహరిరాజు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క సిరీస్ అనే మహిళకి అలాగే భారతి అనే మహిళకి కూడా లావాదేవీల విషయంలో గొడవ జరిగింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉదంతం బయటకు వచ్చిందని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. కానీ ఈ యొక్క నిజంగా ఏ విధంగా జరిగింది, నిజంగా ఆమె అయితే వేధింపులు గురి చేస్తుందా, లేదంటే ఈ యొక్క శిరీష అనే మహిళ ఏదైతే చెప్తున్నటువంటి వాదనలో తన వ్యభిచార కోపంలో దింపి ఈ విధంగా చేస్తున్నారనేది కూడా ఎంతవరకు వాస్తవం తెలియాలంటే భారతి అనే మహిళను పట్టుకోవాలి. ఆమె ఈ విధంగా నిర్వాహకులుగా ఉంటూ
ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే ఇద్దరు పోలీసులు ఉన్నారో ఒక శివకృష్ణతో పాటు శివరామకృష్ణ ఇద్దరు కూడా సహకరిస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే ఇద్దరిని కూడా జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో భారతి అనే మహిళ ఆవిడ దొరికితే మాత్రం మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పుడు స్థానికంగా పెద్దాపురంలో ఏదైతే వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారో వాటిని అయితే పోలీసులు అయితే దాడులు నిర్వహించారు. ఇప్పుడైతే ముగ్గురుని అయితే అదుపులో తీసుకున్నారు. మరొక 7 ఈ యొక్క బైండ్ ఓవర్ కేసులు కూడా బనాయించాలని కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి ఈ యొక్క పెద్దాపురంలో జరుగుతున్నటువంటి ఉదంతం, అలాగే శిరీష ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, అలాగే ఈ యొక్క ఎవరైతే భారతి అనే మహిళ దొరికి మరిన్ని వివరాలు సేకరిస్తే మాత్రం దీనిపై అసలు ఏం జరిగిందని కూడా మొత్తం ఉదంతం కూడా బయటకు వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా పెద్దాపురం మరొకసారి అయితే ఇప్పుడైతే వ్యభిచార గృహాలు ఉన్నాయనేది కూడా మరొకసారి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా దీనిపై సీరియస్గా తీసుకున్నారు. అలాగే పోలీసులు దీనిపై నిత్యం పర్యవేక్షణ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. రాత్రులు కూడా ఈ యొక్క ప్రాంతంలో రైడ్లు కూడా నిర్వహించి ఈ యొక్క ప్రాంతంలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తూ నిరంతరంగా ఈ యొక్క పర్యవేక్షణలో పోలీసుల పర్యవేక్షణలో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఉంటాయని కూడా ఈ యొక్క సీఏ ఎవరైతే ఉన్నారో సీఏ కూడా ఆ టీవీ కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పెద్దాపురం దర్గా సెంటర్ సమీపం నుంచి. నమస్తే అండి. సిఐ పెద్దాపురం. కాకినాడ జిల్లా ఎస్పీ వారు శ్రీ బిందుమాధవ్ IPS గారు మరియు SDPO పెద్దాపురం శ్రీ శ్రీహరిరాజు గారి ఆదేశాల మేరకు నిన్న 2 చోట్ల వ్యభిచార గృహాలపై దాడులు నిర్వర్తించడం జరిగిందండి. ఒకటి మసీద్ సెంటర్లోను, అక్కడ జోతగృహం నిర్వహిస్తూ వ్యభిచారం చేసే మహిళ మరియు ఒక విటుడు దొరికారండి. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందండి. అదేవిధంగా పెద్దాపురం సుధా కాలనీలో వ్యభిచార గృహం నిర్వర్తించే ఒక స్త్రీతో పాటు విక్టిమ్ గర్ల్ బాధితురాలు మరియు జోతగృహానికి సహాయం చేసే ఒక వ్యక్తి మరియు 3 విటుల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందండి. దీనిపైన కూడా కేసు దర్యాప్తు జరుగుతుందండి. ఈ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఈమెని రెస్క్యూ హోమ్కి పంపించడం జరుగుతుందండి. మిగతా నిర్వాహకురాలని వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుందండి. అదేవిధంగా మే నెలలో ఈ జ్యోతిగృహాలు నిర్వహించే వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందండి 6. అదేవిధంగా ఈ గత 3 రోజుల నుంచి 7 మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందండి. ఈ అసాంఘిక కార్యక్రమాల గురించి ప్రజలకి వారి దృష్టికి వస్తే మాకు తెలియపరచవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నామండి. వారిపైన చట్టరీత్యా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామండి. ప్రజలు మాకు సహకరించి దీని మీద ముందుగా మాకు పోలీసు వారికి సహకరించాల్సిందో కోర్టు ప్రార్థిస్తున్నామండి. రాత్రులు కూడా నిఘా పెంచడం జరుగుతుందండి. వీటి మీద ఏ అయితే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలకు కూడా మేము పికెటింగ్ అది ఏర్పాటు చేస్తున్నామండి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఒక్కలంకవారి వీధిలో ఈరోజు సాయంకాలం మా పెద్దాపురం సబ్ డివిజన్ సంబంధించి పెద్దాపురం CA గారు, SI గారు, అలాగే కొంతమంది పోలీస్ అధికారులు టీం రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వ్యభిచార గృహాలు ఎక్కడైతే నడుస్తున్నాయని ఒక అనుమానం అయితే ఉందో, అయితే ఒక ఇంటికి సంబంధించి ఒక మహిళని, అలాగే వ్యభిచారం కోసం వచ్చిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నాం. వారి మీద కేసులు నమోదు చేస్తాం. ఈరోజు పెద్దాపురం MRO గారు అంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో వారి దగ్గర ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళని ఒక 7 మహిళల్ని ఎవరైతే గతంలో వ్యభిచార గృహాల నిర్వాహకులుగా లేకపోతే ఈ వ్యభిచార వృత్తులు ఎవరైతే ఉన్నారో ఒక 7 సత్ప్రవర్తనకు గాను వారి వద్ద హాజరుపరచడం జరిగింది. వాళ్ళకి ₹1,00,000 దాకా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఒక 6 నెలల లోపు వాళ్ళు ఇటువంటి కేసులో కానీ ఇన్వాల్వ్ అయితే ఏదైతే బైండ్ ఓవర్ అయ్యారో ఆ డబ్బులు కూడా కట్టవలసి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ప్రాథమికంగా తీసుకున్న చర్యలు. ఇంకా చట్ట ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకుంటాం. వాస్తవం ఒక విషయం అంటే దాన్ని ఇంకా కొద్దిగా ఎగ్జాగరేట్ చేయడం, లేకపోతే గతంలో 2022లో లేకపోతే వేరే క్లిప్పింగ్లు వాడడం, లేకపోతే ఎవరో ఒక ఆయన నేను ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని చెప్పేసి 15 సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇప్పుడు జరిగినట్టు చెప్పడం ఇవన్నీ జరుగుతుంది. నాతో చాలామంది పెద్దాపురంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులు, సంస్థలు నా దగ్గరికి వచ్చి ఇది మా పెద్దాపురం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకుని వచ్చారు. అంటే మీడియాగా వాస్తవాలు ప్రతిబింబించడం తప్పని ఎవరు అనరు, కానీ వాస్తవాలని వక్రీకరించడం లేకపోతే వాస్తవాలనేమో చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఇవన్నీ కూడా
కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా మన ఛానల్స్ కానీ ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఒక తప్పుడు సంకేతాలు అనేవి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మీడియా మిత్రులు కానీ ఈ సొసైటీకి తెలుసు గతం కంటే ఇప్పుడేమో ఎంతవరకు తగ్గింది ఏంటని చెప్పేసి పెద్దాపురం సంబంధించి ఈ 1 year నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను. గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం కరెక్ట్ కాదు. అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది. ఆ ఏడీబీ రోడ్లో గతంలో ట్రాన్స్జెండర్ కానివ్వండి, లేకపోతే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు. అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామర్లకోట కానీ పెద్దాపురం SHO యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ప్రజల యొక్క సహకారంతో, మీడియా యొక్క సహకారంతో, ప్రజల సహకారం, అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృతనిశ్చయంతో ఉన్నాం. అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అభ్యర్థిస్తాం. ఈ మధ్యన సోషల్ మీడియాలోనే అలాగే యూట్యూబ్స్లోని అంతా కూడా హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి 2 మహిళలకు సంబంధించిన విషయం. అది గత 5.5 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం అండి. ఈ మధ్యకాలంలో వారి మధ్యన ఏం జరిగిందో తెలియదు. అదంతా కూడా బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆ విషయంలో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పెద్దాపురం సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో ఉన్న ఏవైతే విషయాలు వెలుగులోకి వస్తాయో దాని ప్రకారం ఎవరు తప్పుంటే వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకుంటారు. నా పేరు పేట శిరీష్ అండి. నాది పెద్దాపురం. నేను పెట్రోల్ బంక్లో పనిచేసేదాన్ని. పెట్రోల్ బంక్లో పనిచేస్తే గొల్లగలి భారతి అన్న ఆవిడ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకునేదాన్ని. పెట్రోల్ కొట్టించుకుని కొన్నాళ్ళు అలా కొట్టించుకోవడానికి వస్తే నన్ను అడిగిందండి, నీకు జీతం ఎంత ఇస్తున్నారు ఇదని మాట్లాడింది. మాట్లాడినా 10,000 ఇస్తారంటే ఇంటి పని చేస్తాను 15,000 ఇస్తాను అని మాట్లాడింది. ఇంటి పని అంటే ఏం చేయాలని అడిగాను. ఇల్లు కొడవడాలు, వంట చేయడాలు అని చెప్పిందండి. సరే అయితే మా అమ్మగారిని అడిగి చెప్పని చెప్పి వెనకాల ఫాలో అయిపోయి మా ఇల్లు కూడా చూసుకుని వచ్చింది. మా ఇంటికి వచ్చాక మా అమ్మగారితో మాట్లాడాక మా అమ్మగారు వేరే ఊరు వెళ్ళిపోతానమ్మా, మనం ఇంట్లో పదం సరిపోట్లే కదా, అప్పులు చేయకని కదా అని చెప్పిందండి. సరే అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. 15,000 ఇస్తాను. మేము 4 అక్కాజీలను ఉండేస్తున్నాను. 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఆ 3 పెళ్లి చేసిన వాళ్ళు అప్పులు అయిపోయిన మొన్న ఈ అప్పు తీర్చడానికి అని చెప్పి పనులు చేసుకునేవాడిని. ఆ తర్వాత భారతి ఇంటికి వెళ్ళాక 15 రోజుల దాకా ఇంటి పని చేసుకోండి. ఇంటి పని చేసుకున్న తర్వాత మా చిన్నాన్ని అడిగితే ఆ ఇంటికాడ ఏం పని అంటే ఏ చిన్నాన్ని ఇంటి పనికి వెళ్ళాను నేను 15,000 ఇస్తారని చెప్పాను. చెప్తే అది వ్యభిచారం చేసిన ఇల్లు, నువ్వు అక్కడ పని ఎందుకు వచ్చాయని చెప్తే ఇలా మా అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఇలా అని చెప్తే మా అమ్మగారు అప్పుడు అయితే వచ్చాను ఫస్ట్ మాట్లాడేది. తర్వాత ఇంకా ఫోన్ చేయడానికి ఫోన్ లేని భారతి దగ్గర తీసుకున్నాక అడిగాను భారతిని, అక్క నేను వెళ్ళిపోతున్నాను, మరి జీతం డబ్బులు నాకు ఇచ్చే నేను ఉన్నాను చెప్పి నేను మాట్లాడాను. అన్నాక జీతం డబ్బులు అయితే నీ జీతం డబ్బులు ఇవ్వడానికి కట్టా కాదు, నేను తీసుకొచ్చి వ్యభిచారం చేస్తానని చెప్పి తీసుకెళ్ళాను. అలాంటిది నువ్వు వెళ్ళిపోతాను అంటున్నాను అయితే నేను అంత ఈజీగా పంపించేస్తాను అని చెప్పి ఒక రూమ్లో బంధించింది. ఒక రూమ్లో బంధించాక తర్వాత 2 రోజులు పోయాక 4 కుర్రాళ్ళు వచ్చి గంజా బ్యాచ్ ముందు తగిన బ్యాచ్ ఉంటారు. వాళ్ళు వచ్చి బెదిరించి కొట్టి హింసిచ్చేవారండి రూమ్లో. హింసిచ్చాక తర్వాత ఇంకొక ఆయన వచ్చాక ఇష్టం లేకుండా ఉన్నా సరే బలవంతంగానే డోర్లు కొట్టుకొని చించుకొని ఎవరో డోర్ తీయకపోతే బలవంతంగానే నన్ను ఇలా చేసేవారు. చేశాక తర్వాత కొన్ని రోజులకి అడిగాను, ఆకే వెళ్ళిపోతాను నాకు అసలు ఏంటక్క ఇలా బలవంతంగా వెళ్ళడానికి కాదు ఉండకపోతే చంపేస్తానని చెప్పి రౌడీలు ఎక్కడ పడితే అక్కడ కాల్చి పెట్టేదాన్ని మనుషుల్ని. ఇలా వెళ్ళినా అలా వెళ్ళినా మనుషులు నాకు సేఫ్ లేకుండా పోయింది. ఆ ఇంట్లో ఒకరు బందీగా ఉండిపోయింది. ఆ తర్వాత అయిపోయాక అడిగాను కొన్నాళ్ళకి ఆ ఫీల్డ్ ఉండగా 5 నెలలు ప్రెగ్నెంట్ విషయం అని కూడా నాకు తెలియదు. ప్రెగ్నెంట్ పీరియడ్ అయిపోతే అడిగాను, పీరియడ్ ఎందుకు ఆగిందేనంటే నువ్వు పులిపి ఎక్కుతుంటావు మనం ఆగిందేనంటే కాదక్క నాకే డౌట్ కొడుతున్నాను. అప్పటికి అన్నానండి ఏం కాదులే ఏమంటే 9 నెలలు వచ్చేంత వరకు నా పొట్ట పైకి రాకపోతే డౌట్ అవుతుంది. అప్పుడు 9 నెలలు వచ్చాక పొట్ట పెరిగిపోతుందంటే ఏం కాదని చెప్పి బయటపాటికి అప్పుడు పంపించింది రూమ్కి. 2 కుర్రోళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పి సాంకోట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ డెలివరీ చేయించారు. అప్పటికి ఫోన్ చేసినా భారతి లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే మరుసటి రోజు పొద్దున్న వచ్చి ఇలాగ నన్ను నా బిడ్డను దూరం చేసిన అప్పటికి అడిగి నేను నా బిడ్డ ఏదక్క నువ్వు అలా నా బిడ్డను దూరం చేసుకుంటే అలాగా నా బిడ్డ నాకు ఇచ్చే చెంట పిల్లగా నా పేరు కొంచెం పుట్టింది, ఎవరు పుట్టినా కలిపి నా బిడ్డ అని చెప్పి అడిగితే నీ బిడ్డ అక్కడ పోవాలని నువ్వు విచారం చేయాలి, నీకోసం చాలామంది ఉన్నారని చెప్పి అని మాట్లాడిందండి. నేను ఎన్ని చోట్ల తిరిగాను, నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆఖరికి పోలీసుల దగ్గరికి వెళ్ళాను, ఇలా వెళ్ళాను. అది ఆఖరి నాకు అక్కడ కూడా న్యాయం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర విలేకర్ గారు ఒకరు కనిపిస్తే తులసి మేడం గారు కలవండమ్మా అక్కడ కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది ఆవిడ ఫోన్ చేయగానే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి మాకు కొంచెం ఆ వీడియో తీసుకుని ఇలా వీడియో వేసిన వల్ల మాకు న్యాయం జరిగిందని కొంచెం. ఆ తర్వాత
విజయవాడ వెళ్ళామండి. మహిళా సంఘం దగ్గరకు పేపర్లు ఇలా న్యూస్ పేపర్ పెట్టారు. అక్కడ ఇప్పుడు ఇంకా న్యాయం జరుగుతుందని చెప్పి కొంచెం ఆశకి వెళ్ళిన వల్ల ఇప్పుడు మేము కాకినాడ వచ్చాము. కాకినాడ నుంచి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కూడా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతూ వెళ్తున్నామండి. మీరే ఇంక చూసుకోవాలని ప్రభుత్వం అన్నది ఉన్నది, కానీ మాకు న్యాయం కలిగించి మీరే చూడండి. నాకు నా బిడ్డగా నా స్నేహితురాలు ప్రాణరక్షణ కూడా కల్పించాల్సింది కోరుతున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.